ఇక్కడికి వచ్చేస్తారా? కొంచెం మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. సో అది మీకు యూస్ఫుల్ అని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. సో అది ఎంతవరకు మీకు యూస్ఫుల్ అనేది తెలియాలంటే అవన్నీ మన రాష్ట్రానికి రావాలి, మనకి జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అంటే కనుక ఎవరి రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తో కాదా? ఎందుకంటే మనల్ని నమ్మి, మన రాష్ట్రాన్ని నమ్మి వేరే కంపెనీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి అన్నా, మన వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి అన్నా మాక్సిమం కీ రోల్ ఎవరు ప్లే చేస్తారు? గవర్నమెంట్. అవునా కాదా? సో గవర్నమెంట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ పెద్ద ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. ఏంటది? ఓటు హక్కు. అనుకుంటాం ఏముంది 2 సెకండ్స్ మనకు నచ్చిన వాళ్ళకి వెళ్ళి ప్రెస్ చేసి వచ్చేసేస్తాము అనుకుంటాము. యొక్క వాల్యూ మన నెక్స్ట్ 4 to 5 ఇయర్స్ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ కావచ్చు, మన ఫ్యూచర్ కావచ్చు, మన జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు కావచ్చు. అవునా కాదా? సో ఇవన్నిట్లో ఇంపాక్ట్ అయ్యే ఓటు హక్కు మీరు ఇప్పుడు ఫస్ట్ టైం వినియోగించుకోబోతున్నారు. సో ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సో అలాంటి ఓటు హక్కు వినియోగించబోయే ఫస్ట్ వారియర్స్ మీరు. అలాంటిది మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. అవునా కాదా? అంతకుముందు జాబ్ క్యాలెండర్స్ అని చెప్పేసి రిలీజ్ చేసేసి ప్రతి ఇయర్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? బయట ఎంతో మంది నిరుద్యోగులు, యువత రోజు ధర్నాలు చేస్తున్నారు. మాకు జాబ్ క్యాలెండర్ వదలండి, నోటిఫికేషన్స్ వదలండి. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టం అంతా కూడా ఇప్పుడు మనకి పెన్షన్లు పెంచారు. ఇంకా తక్కువ వయసు నుంచి పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి మన యవ్వనం, మన యూత్ అనేది ఇయర్స్ గడిచిపోయిన తర్వాత మళ్ళీ వెనకొస్తుందా? మీరు స్టడీస్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఖాళీగా కూర్చున్నారు. ఆ 4 ఇయర్స్ 5 ఇయర్స్ మళ్ళీ మీకు వెనక్కి వస్తాయా? వస్తాయా? సో ఏదైనా టైం ఒకసారి గడిచిపోయింది అంటే వెనక్కి రాదు. అప్పటి వరకు మనకి పథకాలంటూ ఇస్తున్నారు. వీళ్ళకింత వీళ్ళకింత అని చెప్పేసి మనకి చిల్లర పడేస్తున్నారు. కానీ అదే మనకి ఉపాధి అవకాశాలు ఉంటే మనం కష్టపడి మన సంపాదన మనం సంపాదించుకుంటామా లేదా? వాలంటీర్లు ఉద్యోగాలని చెప్పేసి అందరికి 5,000 జీతాలు ఇచ్చి కూలి పని చేయిస్తున్నారు. అదే మనం కష్టపడి చదివిన చదువులతో ఉద్యోగం చేసుకుంటే నెలకి మినిమం ఎంత శాలరీతో మనం వర్క్ చేయొచ్చు? మినిమం 20+ స్టార్టింగ్ శాలరీ కూడా 20+ కే ఉంటుంది. 20,000 మినిమం శాలరీ ఉంటుంది చిన్న జాబ్ కి కూడా. అలాంటిది ఎంత చదువుకున్న వాళ్ళన్నా మన రాష్ట్రంలో ఉద్యోగం చేయాలి అంటే కేవలం మనకున్న ఓన్లీ ఆపర్చునిటీ వాలంటీర్ పోస్ట్. ఎస్ ఆర్ నో? సో దానికి ఇచ్చే శాలరీ 5,000. ఆ 5,000 ఎంత వరకు సరిపోతుంది మనకి? మంత్ మొత్తం మన ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మనం ఒక సర్టెన్ ఏజ్ లో ఉన్నాం, ఆటోమేటిక్ గా బయట ఫ్రెండ్స్ సోషలైజ్ అవ్వాలి అన్న మన ఇంట్లో కొన్ని ఇప్పుడు కొత్తగా ఓటు వేసే వాళ్ళు లేదంటే కొత్తగా జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో అంత ఫోర్స్ చేయరు. కానీ వాళ్ళకి అలానే ఫోర్స్ లేకుండా ఉంటుందా? వయసు వచ్చింది, ఉద్యోగం చెయ్యి, ఇంట్లో పట్టించుకో, ఈ మాట రోజు వింటున్నారా లేదా? బాగా చదువుకొని సంపాదిస్తేనే మనం మీ బతుకు బాగుంటుంది, మన అందరం కూడా సంతోషంగా ఉంటారు. ఈ మాట వింటున్నారా లేదా? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ మారాలి. గవర్నమెంట్ మారాలి అంటే ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. బాబు గారి చేతిలో మీరు తీసుకొస్తే గవర్నమెంట్ తీసుకొస్తే ఆయన మార్పు తీసుకొస్తారు. కానీ ఆ మార్పు రావాలంటే ముందు దాన్ని బట్టి మన రేపు ఎలా ఉంది, మన ఈ రోజు సర్కమ్స్టెన్సెస్, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మన రేపు ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? ఈ రోజు యాక్షన్స్ రేపు ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. అవునా కాదా? సో ఫస్ట్ మన ఇనిషియల్ జనరేషన్ వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఎక్కడ కరెక్ట్ ఏది రాంగ్. మనం బయట చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో 24/7 మనం ఉంటాం. అవునా కాదా? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ సోషల్ మీడియా దొరికితే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఆడుతూ ఉంటాం. అవునా కాదా? కానీ దాన్ని పాజిటివ్ వేలో ఎంతమంది యూజ్ చేస్తున్నారు? నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. మన వర్డ్ ఈ రోజు మన సిచ్యువేషన్ ఇలా ఉంది, మనం రోజు కాలేజ్కి వెళ్తున్నాము,
ఈ 4 years మన కాలేజ్ అయిపోతుంది, తర్వాత డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ వచ్చిన తర్వాత జాబ్ మెలర్స్ పెడతారు. కానీ మన లోకల్ కంపెనీస్ ఏమన్నాయా? లేదు. కావాలంటే వేరు వేరు కోర్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంత మెరిట్ స్కోర్ చేయాలంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మెరిట్ స్కోర్ చేయాలంటే ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. అవునా కాదా? రోజు రోజుకి పెరిగే కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, కరెంటు ఛార్జీలు, ఇవన్నీ ప్రెషర్ అనేది ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కాబట్టి ఏమంటారు, రోజు రోజుకి అయిపోతుంది, నీ చదువులకి ఇన్ని వేలు ఖర్చు పడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? అవునా కాదు? క్వశ్చన్ మినిమం ఒక్కసారి మన ఫ్యామిలీ నుంచి మనకు వస్తుందా లేదా? మీరే చేయండి. స్టూడెంట్లే ఏం చేయాలన్నా బాబు గారికి దయచేసి మీరు జనాల్లోకి తీసుకెళ్లి ఫిజికల్గా అరాచకాలు లేడీస్ మీద ఎలా చేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా. ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం బాగా మత్తుకి బానిసలు చేసింది ఈ ప్రభుత్వం. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా స్టూడెంట్లందరినీ కూడా అలా తయారు చేశారు. పాపం అలా చెడగొట్టారు ఈ ప్రభుత్వం కూడా. అందుకని మీరు బాగా అర్థం చేసుకొని మీలాంటి వాళ్ళు యువత అందరూ కలిసి మాలాంటి పెద్దవాళ్ళు చెప్తున్నా వినండి. ఫస్ట్ పవిత్రమైన ఓట్లు మీరు ఎవరికి వేయాలో ఆలోచించుకోండి. ఇలాంటి యువత ముందుకు రావాలి. మీ పవిత్రమైన ఓటు కనుక బాబు గారికి వేస్తే అంతకన్నా ఏముండదు. రోడ్లు చూసాక ఎలా ఉన్నాయో మీ ప్రభుత్వం అనకూడదు, కానీ ఏదీ లేదు. అన్ని కూడా బాబు గారు వేసిన దానికి ఈయన ఒక కొబ్బరికాయ కొట్టి నేను చేశానని చెప్తున్నాడు. మీరు తలుచుకొని తిరగొట్టి కొట్టి కొట్టి మీ స్టూడెంట్లే ఏం చెయ్యాలన్నా మీరే చెయ్యాలి. మీరు చేసే బాబు గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళల మీద అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి అన్న. మీలాంటి యువతులు వచ్చారంటే కూడా అది మహిళలకి చాలా భద్రత అని నేను అనుకుంటున్నా. బాబు గారి టైంలో ఎవడైనా ఏదైనా చేయాలంటే చచ్చేంత పైన పుట్టేది ఎవరికైనా. కానీ ఈ రోజు ఎలా ఉంది ఈ రోజు? ఎవరు పట్టించుకున్నా ఏమన్నా మన దూరంలో ఉన్నప్పుడు వెళ్ళి ఈ వంగలేని ముసలి సీఎం పవన్ కూడా పోలేకపోతున్నాడు. అంతే తప్పుగా అన్నాం. అది పట్టించుకోడు. నాకెందుకులే, కొత్త పోయారు వాళ్ళ ఇష్టం, మనకెందుకు అనుకుంటున్నాడు. అది చాలా తప్పమ్మ అట్లా చేయటం. అందుకని మీ యువతి దయచేసి కోరుకుంటున్నా, ఫస్ట్ పవిత్రమైన ఓటు సిబిఎన్ గారికి వేసి గెలిపించాలని, మీరు 10 మందిలోకి తీసుకెళ్లాలని మనం కోరుకుంటూ, ఇక్కడ మీరు బాబు గారు కనుక వచ్చారంటే మళ్ళా మన రాజధాని మనకు ఉంటుంది, అన్ని రోడ్లు బాగుంటాయి, ఓపిస్తారు. మామూలు గారిగా తెలుసుగా మీరు ఆయన పద్ధతి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మీరంతా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ టైం ఓటు వేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఇప్పుడు ప్రతిసారి ప్రాక్టికల్స్ జరుగుతాయి కదా, మిగిలిన ఓటు ముందు ప్రాక్టికల్స్ ఓటు వేసుకుని వెళ్ళిపోండి. మీరు ఇంకా మై ఫస్ట్ ఓటు My first word is SSC. బటన్ భయ చూపుడు వెళ్తా ఎట్లా పెట్టేయండి తమ్ముడు ఇట్లా పైకి ఎక్కలేదు ఇట్లా పెట్టినా ఓకే ఇప్పుడు ఓకే. చూడమ్మా, ఇందా చెప్పాను కదా, ఓటు వేసినప్పుడు మీకు వీవీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని. పెట్టుకోమ్మా వీవీ కార్డ్స్. ఓటు వేశారు కదా,
అందరికీ నమస్కారం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది నూతనంగా తమ మొదటి ఓటు వినియోగించుకోబోయే యువకులు ఉన్న విషయాన్ని మనకి తెలిసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిలో మానిటర్ చేస్తున్నానో నేను రావిపాటి సాయికృష్ణ నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేస్తూ మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయేది యువకులతో ఈరోజు గుంటూరు నగరంలో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం రేపటి నుంచి అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తున్నాం. ఆల్రెడీ దీనిపైన గతంలో ఒక పత్రికా సమావేశం ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలా, ఓటు ఎందుకు వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి, ఎలా వెయ్యాలి, ఈ కార్యక్రమాన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జరిగిన పరిణామాలు, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఎందుకు ఓటు వినియోగించుకోవాలనే విషయం మీద తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఓటు ఎలా వేయాలని కూడా, ఎందుకంటే మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకుపోయే యువకులు పలు అనుమానాలు, ఎన్నో ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. చేయాల్సిన బాధ్యత మాలాంటి యువజన విద్యార్థి నాయకులపై ఉన్న నేపథ్యంలో ఈరోజు ఓటు హక్కు ఎలా వేయాలనే కార్యక్రమంలో భాగంగా ఒక వినూత్న రీతిలో ఈ విధంగా డమ్మీ ఈవీఎంస్, డమ్మీ ఎలక్షన్ ఈవీఎం మిషన్ ఉంది. ఈ విధంగా ఈ డమ్మీ ఈవీఎం మిషన్ ద్వారా మేము పెద్ద ఎత్తున కళాశాలలకు వెళ్లి యువత విద్యార్థులు చైతన్యపరిచి ఈ విధంగా ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి, ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి దాని మీద మేము తెలియజేయబోతా ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ చూసుకుంటా ఉంటే చూడండి, ఇక్కడ అంటే మై ఫస్ట్ ఓటు సిబిఎన్ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు పేరు పెట్టడం జరిగింది. ఏ విధంగా అయితే సైకిల్ గుర్తు పక్కన ఓటేస్తే ఈ విధంగా లైట్ వెలుగుతుంది. దాని తర్వాత అలాగే జనసేన పార్టీ పోటీ చేసిన చోట జనసేన పార్టీ పైన గ్లాస్ గుర్తు పైన వెలుగుతుంది. వెంటనే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇలా వీవీప్యాట్ స్లిప్పులు కూడా ఏదైతే మనకి డిస్ప్లే కనుమరుగవుతాయో ఆ వీవీప్యాట్ స్లిప్పులు కూడా పంచుతున్నాం. ఎందుకంటే వాళ్ళకు అవగాహన కోసం సైకిల్ గుర్తుపై ఓటేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది వీవీప్యాట్ లో. అలాగే జనసేన పార్టీ గ్లాస్ గుర్తుపై ఓటేసి ఈ విధంగా గ్లాస్ గుర్తు డిస్ప్లే అవుతుందని తెలియజేసి వాళ్ళకి సవివరంగా ఒక అవగాహన కల్పించి రేపు ఎటువంటి వాళ్ళు అయోమయానికి గురి కాకుండా, ఎందుకంటే ఓటు హక్కు అనేది చాలా ఒక ఆయుధం లాంటిది. ఆ వజ్రాయుధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ వజ్రాయుధాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలియజేసిన బాధ్యత నేటి యువతరంపై ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఏ విధంగా అవగాహన కల్పించాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించబోతా ఉన్నాం. తప్పకుండా ఈ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మొట్టమొదటిసారి ఓటు యువకులు విద్యార్థి ఓట్లు మురిగిపోకుండా, అవి కనుమరుగకుండా వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని స్వీకరించారు.